ఎన్టీఆర్ జిల్లాలో ఇరిగేషన్ శాఖ ఏఈఈ సూసైడ్ లెటర్ రాసి అదృశ్యమైన ఘటన సంచలనంగా మారింది. నా చావుకు జలవనరుల శాఖ ఈఈ గంగయ్య, డిఈఈ ఉమాశంకర్, ఈఎన్సీ బి శ్యాంప్రసాద్, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావులే కారణమని తిరువూరులో జలవనరుల శాఖ ఉద్యోగి కిషోర్ ఆత్మహత్య లేఖ రాసి అదృశ్యమయ్యాడు. బదిలీ అయినా రిలీవ్ చేయకపోవడంతో మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. అదృశ్యమైన ఏఈ ఆచూకీ ఇంకా లభించకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఆత్మహత్య లేఖ రాసి జలవనరుల శాఖ ఇరిగేషన్ ఉద్యోగుల వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేశారు. లేఖపై రక్తపు మరకలను పోలిన ఎర్రటి మరకలు ఉండడంతో కిషోర్ అదృశ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఒక దళిత ఉద్యోగిగా తనకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదంటూ కిషోర్ ఆవేదన వ్యక్తం చేశాడు. మరో గత్యంతరం లేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ నోట్లో వెల్లడించారు. కిషోర్ ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు గాలిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. తిరువూరు ఇంజనీరింగ్ శాఖ అధికారి కిషోర్ గత 24 గంటల అదృశ్యమై తిరువూరులో కలకలం రేపుతున్నాడు. అదేవిధంగా అతను ఒక సూసైడ్ లేఖ కూడా రాసి వాట్సాప్లో, అదేవిధంగా సోషల్ మీడియాలో అయితే మాకు ఒక సూసైడ్ లేఖ కలకలం రేపుతుంది. దీనిపై కూడా అటు కుటుంబ సభ్యులు అయితే మాత్రం తీవ్ర ఆందోళన గురవుతున్నారు. ఏదైతే తన ఉన్నత అధికారులు తనకి ట్రాన్స్ఫర్ అయినప్పటికీ కూడా ట్రాన్స్ఫర్ కానివ్వకుండా అడ్డుపడుతున్నారని చెప్పేసి గత 10 రోజుల నుంచి కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి అయితే కూడా ఆ నోట్లో ప్రధానంగా రేఖ రాశాడు. అదేవిధంగా తనకి సంబంధించినటువంటి అధికారులు జగ్గైపేట మండలం గోరవరానికి బదిలీ అయినప్పటికీ కూడా తనని వెళ్ళనీయకుండా అడ్డుకుంటున్నారు. మీరు ఇక్కడే డ్యూటీ చేయాలి, మీరు వెళ్ళడానికి వీల్లేదంటూ కూడా అడ్డుకుంటున్నారని చెప్పేసి కూడా లేఖలో ప్రధానంగా ముద్రించాడు. దానిపై కూడా గత వారం రోజుల నుంచి కూడా తనకి పడుతున్న ఇబ్బందిని కూడా తన కుటుంబ సభ్యులకైతే మాత్రం ఫోన్ ద్వారా కానివ్వచ్చు, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పూర్తిగా వివరాలు అందించాడు. వాళ్ళకి ఈ వారంలో ఏం జరిగింది, ఉన్నతాధికారులు అసలు దాన్ని ఎలా ఇబ్బంది పెట్టారు, అసలు ఏం జరిగింది అనేది కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ అక్కగారు అయితే ఉన్నారు. అసలు ఏం జరిగింది మేడం, మీ తమ్ముడు వాళ్ళకి మీకు ఏం చెప్పాడు, ఈ వారం రోజుల నుంచి అధికారులు ఎలా ఇబ్బంది పెట్టారని చెప్పి వాళ్ళకి ఏం చెప్పాడు ఈ వారం రోజులు? 2 నెలలుగా సార్ మా తమ్ముడు గౌరవం వచ్చింది. లాస్ట్ మంత్ 16న జాయినింగ్ అవ్వాలి సార్. అయితే ఆ జాయినింగ్ లెటర్ వాళ్ళు ఇవ్వట్లేదు. డిఈ గారు, ఈఈ గారు సంతకాలు చేయట్లేదు. కొలిపూడి శ్రీనివాసరావు గారు దాంట్లో అట్లనే ఉన్నారు. కాబట్టి వాళ్ళు ముగ్గురు కలిసి ఈఎన్సీ శ్యాంప్రసాద్ గారు నలుగురు వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను మా ఇంట్లో చెప్పాడు సార్. వాళ్ళ నలుగురే ఇప్పుడు నాకు ఇట్లా జాయినింగ్ లెటర్ ఇవ్వకుండా నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారని ఇప్పుడు 2 నెలలుగా ఇంట్లోనే ఉంటున్నాడు సార్. దగ్గర 15 రోజుల నుంచి పైన తిరగడం, డిప్రెషన్లో ఉండడం అట్లా చేస్తుంది సార్. అసలు ఏం చెప్తాడమ్మా మీకు ప్రధానంగా ఈ అధికారులు ఎందుకు పోనివ్వట్లేదు? అంటే మీరు గౌరవరం దగ్గర కూడా ట్రాన్స్ఫర్ బదిలీపై వెళ్తానని చెప్పేసి అన్నాడు, కానీ అధికారులు ఎందుకు పోనివ్వట్లేదు? వీళ్ళ మధ్య ఏమన్నా లావాదేవీలు కానీ ఏమన్నా ఇబ్బందులు జరిగినాయి ఉన్నాయని చెప్పారు. ఇబ్బందులు అంటే గౌరవరం ఒకవేళ వెళ్ళినా కూడా అక్కడ జాయిన్ అయినా కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ 3 మండలాలు నువ్వు చేయాలని చెప్పారు సార్. అక్కడ తిరువూరు, గంపలు కూడా ఏకొండరు, మళ్ళీ నువ్వు చూసుకోవాలి, అక్కడ నుంచి వచ్చి కూడా అని చెప్పారు సార్. ఇక్కడికి 50 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది సార్. అంత దూరం నేను డైలీ వెళ్ళి ట్రావెల్ అలా చేయనని అబ్బాయి మా తమ్ముడు చెప్తున్నాడు సార్. అలా నేను చేయలేను, అంత దూరం ట్రావెల్ చేయలేను అన్నట్టుగా చెప్పాడు సార్ మాకు. ఇప్పుడు ఇవాళ అతను అదృశ్యమై 24 గంటలు గడుస్తుంది. అదేవిధంగా లేఖ కూడా ఒక సూసైడ్ లెటర్ కూడా రాశాడు. దీంట్లో అసలు ఈ రాసే ముందు అదృశ్యం అవుతున్నాడు మీకు అని చెప్పాడు అసలుకి? మాకైతే ఈ రోజుకి తెలియదు సార్. డైలీ కాంటాక్ట్ లో మాట్లాడుకుంటాం కానీ నిన్న అలా సడన్ గా డెసిషన్ తీసుకునేది మాకు తెలియదు సార్. అబ్స్కాండర్డ్ అని నిన్న వాళ్ళు డిఈ గారు, ఈఈ గారు సరిగ్గా మంత్ నుంచి అబ్స్కాండర్డ్ లీవ్ లో ఉన్నాడు, సరిగ్గా ఆబ్సెంట్ లో ఉన్నాడు, ప్రెసెంట్ సరిగ్గా రావట్లేదు డ్యూటీస్ కానీ పెట్టారండి సార్. దానివల్ల మా తమ్ముడు నేను సిన్సియర్ గా చేస్తాంటే నా మీద ఇలా రావడం ఏంటని దానివల్ల డిప్రెషన్కి వెళ్ళిపోయి అలా వెళ్ళిపోయాడు సార్. అసలు ఏమైంది మాకు తెలియదు సార్ ఇంతవరకు. అంటే ఆ లేఖమై కూడా కొంత రక్త మరకలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. అదేవిధంగా దీంట్లో కూడా కొంతమంది పాత్ర ఏమైనా ఉందా అని చెప్పేసి కూడా అంటున్నారు. ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటున్నారు? గత 2 రోజులు ఫోన్ ట్రాక్స్ చూస్తే కనుక ఖమ్మం పరిసరాల్లో ఉన్నాడని చెప్పి తెలిసింది. ఇదేమైనా మీ దృష్టికి వచ్చింది? పోలీసులు ఏమైనా మిమ్మల్ని కన్సల్ట్ అయ్యారా? హెడ్ కానిస్టేబుల్ గారు చేశారు సార్, కానీ మాకు తెలంగాణలో ఎవరైనా రిలేటివ్స్ ఉన్నారా? మాకు తెలంగాణలో ఎవరు రిలేటివ్స్ లేరు సార్. మాకు ఉన్నంతా ఆంధ్రాలోనే, తెలంగాణ రిలేటివ్స్ ఎవరు లేరు. అటు వెళ్ళలేదు. బియ్యం బంజర్లో లాస్ట్ కాల్ ట్రాక్ అయిందని చెప్పారు సార్. రాత్రి చేసి నిన్న ఈవినింగ్ 3:30 నుంచి కనిపించట్లేదని చెప్పారు సార్ మాకు ఫోన్ చేసి. ఓన్లీ ఆ వర్క్ ప్రెజర్ వల్లే తప్ప మాకు ఇంట్లో వేటి వల్ల కారణాలు కాదు.
మా తమ్ముడికి ఏదన్నా అయితే ఇంక వాళ్ళ నలుగురే కారణం, మా తమ్ముడు చెప్పిన వాళ్ళ నలుగురే కారణం తప్ప మాకు ఇంకేది ఎవరూ లేరు. కొలిపూడి శ్రీనివాసరావు గారు, ఈఎన్సి శ్యామప్రసాద్ గారు, డిఈ గారు, ఈఈ గారు వాళ్ళు వర్క్ ప్రెజర్ పెట్టడం వల్లే మా తమ్ముడు ఇలా చేశాడు తప్ప మా తమ్ముడు అలాంటి వాడు చాలా డేర్గా ఉంటాడు, ధైర్యంగా ఉంటాడు సార్. ఇప్పుడు 2017లో జాబ్ వచ్చింది సార్, అప్పటి నుంచి సిన్సియర్గానే చేస్తాను, ఇంత రిమార్క్ కూడా లేకుండా. ఇదంతా ఏదన్నా ఉందంటే ఇంక వాళ్ళ నలుగురు వాళ్ళే సార్. మా కుటుంబం అన్యాయం అయిపోయినా వాళ్ళ నలుగురు వాళ్ళే సార్. మనం ప్రధానంగా చూసుకుంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపణలు చేసేది కూడా ఏదైతే నలుగురు వ్యక్తుల పేర్లు ప్రధానంగా చెప్తున్నారో అయితే ఉన్నతాధికారులు ముగ్గురు, అదేవిధంగా తిరువూరు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాస్ పేరు కూడా ప్రధానంగా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. వీళ్ళు నలుగురు ఒత్తిడి వల్లే మా తమ్ముడు ఈ రోజు ఈ ఘటన చేసుకోవాల్సి వచ్చిందని కూడా చెప్తున్నారు. 24 గంటలు గడిచినప్పటికి కూడా అతను ఎక్కడ ఉన్నాడు అనేది కూడా ఇంకా తెలియని పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం అతనిపై కూడా గాలింపు చర్యలు అయితే మాత్రం పోలీసులు ముమ్మరంగా చేపట్టారు. ఈ అదృశ్యమైన వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు అనేది కూడా ఒక ఫోన్ ట్రాక్ ద్వారా కూడా వాళ్ళు వెతుకుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రామకృష్ణతో యశ్వంత్, పెనుగంచిపల్లి.